ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. దేవతల్లో కనపడేటువంటి గొప్ప శక్తి, దేవతల్ని చూడగానే ప్రతి ఒక్కరి మనసులో ఒక మంచి గౌరవం అనేది కలుగుతూ ఉంది. అవునా? పూర్వం మన భారతదేశంలో పోలీస్ స్టేషన్లు ఉండేవి కాదు, జైళ్ళు ఉండేవి కాదు. ఎదుటి మనిషి మాట్లాడుతుంది, అది సత్యమా, అసత్యమా, అబద్ధాల, నిజమా తెలుసుకోవడానికి ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టు అప్పుడు లేవండి. ఎవరైనా ఎదుటి వ్యక్తి మనకు అబద్ధం మాట్లాడుతున్నారా, నిజం చెప్తున్నారా, అది తెలుసుకోవాలి అంటే మందిరాలలో తీసుకెళ్ళేవారు. ఆ గుళ్ళో తీసుకెళ్ళి వారిని మాట్లాడించేవారు. ఆ రెండు వైపుల వ్యక్తిని కూర్చోబెట్టి వాదించినటువంటి విషయాన్ని వాళ్ళు గుళ్ళో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వీరు అబద్ధం చెప్పరు, నిజమే చెప్తారు అనేటువంటి నమ్మకం పూర్వం ఉండేది. బట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వారు ఎంతవరకు అబద్ధాలు మాట్లాడారు, నిజం మాట్లాడారు అనేటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి అనేక రకాల ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్ ఉంటేనే నమ్ముతారు, లేకపోతే నమ్మరు. అలాంటి టైం ఈ రోజుల్లో నడుస్తుంది. దేవత విగ్రహాన్ని మందిరాలలో, దేవి విగ్రహాన్ని చూసి మందిరాల్లో చూసి ఆ ప్లేస్లో ఏ ఒక్కరు కూడా పొరపాటున కూడా అబద్ధాలు మాట్లాడరు అనే నమ్మకం వాళ్ళు ఎందుకు ఉండేది అంటే ఆ దేవిలో ఉండేటువంటి గొప్ప గుణము, గొప్ప శక్తి, పవిత్రత, ప్యూరిటీ యొక్క పవర్ ఆ దేవి రూపంలో సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఆ భక్తులు కూడా దేవి యొక్క స్వరూపాన్ని చూస్తూ, దేవి యొక్క స్వరూపంతో అక్కడ నిర్మించినటువంటి ఆ ప్లేస్, దాన్ని మనం మందిరం అని అంటాం, ఆలయం అంటాం. ఆ ప్లేస్లో కూడా ప్యూరిటీతో నిండినటువంటి వైబ్రేషన్స్ 100% ఉంటాయి అనేది ఎస్పెషలీ హిందూ సాంప్రదాయంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భారతీయులు విశ్వాసిస్తున్నటువంటి నమ్మకం. ఇది అనాది కాలం నుండి నడుస్తున్నటువంటి ఒక గొప్ప ఆచారం. ఈ రోజుల్లో కూడా ఎందరో అలాంటి వారు ఉన్నారంటే దేవతల ముందు, అది కూడా మందిరాలలో ఉన్నంత టైం ఏ ఒక్కరు కూడా పొరపాటున కూడా అబద్ధం మాట్లాడరు అని. ఆ దేవతల్లో ఉండేటువంటి గొప్ప గుణమే పవిత్రత. మనం దేవతల్ని గుణగానం చేస్తూ ఉంటాం. గుణగానం చేసేటప్పుడు మన నోటి నుండి పలికేటువంటి మాటలు ఏంటి అంటే దేవి యొక్క స్వరూపాన్ని ఇలా మనం పొగుడుతూ ఉంటాము. పద్మ నయనాలు, పద్మహస్తాలు, పద్మాసనం, పద్మముఖము, పద్మముఖము అంటే పవిత్రమైన ముఖము. మరి దేవి యొక్క కూర్చున్నటువంటి ఆసనంలో కూడా మనం లోటస్ని చూపిస్తూ ఉంటాం, దాన్ని అంటారు పద్మాసనం. మరి ఫేస్ చూసినా, వారి కళ్ళు చూసినా, ఆ దేవి కూర్చున్నటువంటి సిట్టింగ్ ప్లేస్ కూర్చున్న ఆ దేవిని మనం ఎప్పుడు అలాగే అలంకరణలతో పోలుస్తుంటాం, పద్మంతో. లోటస్ అనేది కూడా పవిత్రతకి చిహ్నం. ఒక లోటస్ ఫ్లవర్ ఎలాంటిదంటే ఆ లోటస్ యొక్క వేళ్ళు కానివ్వండి, ఆకులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా బురద లాంటి నీళ్ళలోనూ ఉంటాయి. కానీ ఆ బురద యొక్క ప్రభావం, చెడు యొక్క ప్రభావం ఏ మాత్రం కూడా పువ్వు మీద పడకుండా తనను తాను సంపూర్ణంగా కాపాడుకుంటుంది. కొందరు ఏమంటారంటే ఇది వరకు నేను చాలా బాగున్నాను, ఎప్పుడు నోటి నుండి ఒక అబద్ధం వచ్చేది కాదు, మా విలేజ్లో ఉన్నప్పుడు అంత బాగున్నాం, సిటీకి రాగానే ఇలా పాడైపోయాను, ఆ ఊరు మారిన తర్వాత ఇలా నేను పాడయ్యాను. ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు అందరిలో ఏ ఒక్కరు మంచివారు కాదు. వారి వల్ల నేను ఇలా అయ్యాను, వీరి వల్ల నేను అలా అయ్యానని చాలామందిలో యొక్క తప్పుడు ఆలోచనలతో ఉండేటువంటి వ్యక్తుల్ని మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము. పక్కవారితో మనం మంచి సహవాసంలోనే ఉండాలి. మనం ప్రతి ఒక్కరితో ప్రేమగానే ఉండాలి. అన్ని రకాల
వ్యక్తులు ఈ కలియుగంలో ఉంటారు, ప్రతి చోట ఉంటారు. కానీ నేను లోపటి నుండి మనస్సులో కూడా అంత నెగిటివ్ ఉంది లేదా వీక్ ఉంది, ఎక్కువగా వేస్ట్ ఆలోచిస్తూ, ఎక్కువ పరిచింతన చేస్తూ, నేను అలా నా మైండ్ యొక్క సెట్ తయారు చేసుకున్నాను. నా మైండ్ సెట్ను ఒకవేళ అలా తప్పుగా ఆలోచనలతో నింపుకున్నప్పుడే మనం చాలా వీక్ అయిపోతూ ఉంటాం. ఒక వీక్ మైండ్లో ఉండేటువంటి సోల్ దేన్ని కూడా సహజంగా సంతోషంగా స్వీకరించలేదు. మన యొక్క మైండ్ పూర్తి వీక్ అవ్వడానికి గల మూల కారణమే ఎక్కువగా వ్యర్థం ఆలోచించడం, పరుల గురించి చింతన చేయడం. పరుల గురించి ఎక్కువ వ్యర్థం ఆలోచిస్తూ పరిచింతన చేసేటువంటి వ్యక్తి రాను రాను నెగిటివ్ యొక్క ప్రెజర్, వేస్ట్ యొక్క ప్రెజర్ వాళ్ళ మైండ్ పైన పడుతుంది. ఆ మైండ్ పైన దాని యొక్క ప్రెజర్ పడినప్పుడు వారు దేన్ని కూడా సహజంగా స్వీకరించలేరు, ఒప్పుకోలేరు. సహజంగా మనము ఒప్పుకోగలగాలి. దాన్ని స్వీకరించాలి అంటే వ్యర్థం యొక్క ప్రభావాన్ని మన మైండ్ పైకి రానివ్వద్దు. ఎవరు ఎలాంటి వారైనా వారితో మనం కలుపుకోగలిగేటువంటి శక్తి గుణం మనలో తయారు చేసుకోవాలి. దానికోసమే రాజయోగ సాధన అనేది ప్రతి ఒక్కరికి కావాలి. పవిత్రత అనేది ముందుగా మన యొక్క సంకల్పాలలో శుద్ధి. 4 రకాల సంకల్పాలలో ప్రతి ఒక్కరిలో వస్తాయి. పాజిటివ్, నెగిటివ్, నెసరీ అండ్ వేస్ట్. ఎంత ఎక్కువ పాజిటివ్గా మీ మైండ్ ఉంటే మీరంత కూల్గా ఉంటారు. నెగిటివ్గా ఆలోచించేటువంటి వ్యక్తి ఏ ఒక్కరితో కూడా ప్రేమగా ఉండలేరు, కలుపుకోలేరు. నెగిటివ్గా థింక్ చేయడంతో, మిస్అండర్స్టాండింగ్తో సంబంధాల మధ్య ప్రేమ అనేది పూర్తిగా పోతూ ఉంటుంది. ప్రతిదీ మనం నెగిటివ్గా తీసుకుంటే ఈ సృష్టి అనేటువంటి ఈ నాటక రంగంలో మనం హాయిగా ఉండలేకపోతున్నాను, నేను ఎవరితో ప్రేమగా ఉండలేకపోతున్నాను, దానికి మూలమైనటువంటి కారణం ప్రతిదాన్ని మనం నెగిటివ్గా తీసుకోవటం. మరి ఎంత ఎక్కువ నెగిటివ్ మీరు తీసుకుంటున్నారు, పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అయ్యేది మీ లైఫే. నెగిటివ్గా తీసుకున్నానా, పాజిటివ్గా తీసుకుంటున్నానా అనేది నా యొక్క ఆలోచన తీరు ఎంత గొప్ప పాజిటివ్గా నేను మార్చుకుంటాను, అప్పుడు నాలో పవిత్రత అనేటువంటి గొప్ప దైవీ గుణము పెరుగుతూ ఉంటుంది. ఏ ఒక్కరి గురించి కూడా మనం తప్పుగా ఆలోచించకపోవడం అనేదే మనల్ని మనం కాపాడుకోవడం. ఎవరి గురించి అతిగా మీరు నెగిటివ్ కోరుకుంటున్నారో, నెగిటివ్ ఆలోచిస్తున్నారో, ఎవరి కోసం ఆలోచిస్తున్నారో వారి యొక్క ఆలోచనలు కూడా నెగిటివ్గా ఉంది అంటే దాని అర్థం మన యొక్క సంకల్పాల ప్రభావం. మీరు ఇంట్లోనే కూర్చున్నారు కానీ ఎవరో ఒక వ్యక్తి గురించి మీరు అతిగా నెగిటివ్ ఆలోచిస్తున్నారనుకోండి, ఎంత ఎక్కువ మీరు నెగిటివ్గా ఆలోచిస్తారు ఆ ఎదుటి వ్యక్తి గురించి, ఆ నెగిటివ్ యొక్క ప్రభావం, దాని యొక్క వైబ్రేషన్స్ ఆ ఎదుటిగా ఉండేటువంటి ఆ ఆత్మ పైన కూడా పడుతూ ఉంటాయి. ఆ వ్యక్తిని మీరు మీట్ అయినారు, చాలా ఇయర్స్ అయిపోయింది, వారికి మీకు ఎలాంటి రిలేషన్ లేదు, కానీ వారి కోసం ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు, అతిగా వేస్ట్ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి ఆ సోల్ నెగిటివ్గా ఆలోచిస్తూ ఒకసారి మీరు వారికి ఎదురయ్యారు, మీట్ అయ్యారు, కలిసినప్పుడు మీతో వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాజిటివ్గా బిహేవ్ చేయరు. ఆ ఆత్మ మీతో మిమ్మల్ని చూడగానే, మిమ్మల్ని కలవగానే అంత అతిగా నెగిటివ్ ఆలోచిస్తుంది, నెగిటివే కోరుకుంటుంది. దానికి కారణం మన యొక్క సంకల్పాలలో అపవిత్రత ఎక్కువైపోవడమే. మన ఆలోచనలో అపవిత్రత ఉన్నప్పుడు మన యొక్క చెడు పాపంతో కూడినటువంటి యొక్క సంకల్పాలు ఎదుటి ఆత్మ పైన ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే మనం శరీరం వదులుతామో, శరీరం వదిలినప్పుడు మన యొక్క దేహాన్ని అక్కడే దహన సంస్కారాల్లో అది బూడిదైపోయింది.
అక్కడి నుండి ఇక్కడికి వచ్చింది ఎవరండి? మీ యొక్క ఆత్మ వస్తుంది. ప్రజెంట్ మీరు ఏ శరీరంలో మీరున్నారో ఈ శరీరంలో ఉండేటువంటి మీ యొక్క ఆత్మ గత జన్మల్లో వారు చేసుకున్నటువంటి ఆ జీవితకాలం అంతా ఎలాంటి కర్మలను మీరు చేశారు, ఆ కర్మ యొక్క ఫలాన్ని మీ వెంట ఖచ్చితంగా తెచ్చుకుంటారు. జీవితకాలం అంతా ఇతరుల గురించి నెగిటివే ఆలోచించారు, నెగిటివే కోరుకున్నారు. నెగిటివ్ ఆలోచిస్తూ నెగిటివ్ కోరుకుంటూ ఆ శరీరాన్ని మీరు అక్కడే వదిలేసి అక్కడి నుండి ప్రస్తుతం మీరుండేటువంటి శరీరంలోనైతే వచ్చేసారు. మీ పాస్ట్ జన్మ యొక్క శరీరం అక్కడే పోయినా అక్కడి నుండి ఎవరు వచ్చారు? మీ ఆత్మ వచ్చింది. ఆత్మ గత జన్మలో తెచ్చుకున్నటువంటి సంకల్పాల ప్రభావం నెగిటివ్గా డౌన్లోడ్ చేసుకొని వర్తమాన సమయంలో ఉండేటువంటి ఈ శరీరంలో మీరు వచ్చేసారు, మీరు ఉన్నారు. ఆ గత జన్మలో ఏ ఏ ఆత్మనో మీరు ఎన్ని రకాలుగా దుఃఖపెట్టారు, ఆ యొక్క లెక్క పత్రాన్ని ఇప్పుడు మనం ఈ జన్మలో తెచ్చుకుంటాము. అందుకే ఆ వ్యక్తిని చూడగానే వారు ఏం చేసినా చెయ్యకుండా గత జన్మ వచ్చేటప్పుడు మీ యొక్క ఆత్మ ఆ ఆత్మను నెగిటివ్గా ఆలోచిస్తూ దుఃఖపెడుతూ వచ్చింది. కాబట్టి ఆ యొక్క వైబ్రేషన్స్ ఈ జన్మలో వారు ఎప్పుడు కలిసినా మీకు అవే ఎఫెక్ట్ అవు వారికి మీకు స్నేహ సంబంధాలు అనేది అవి జరగవండి. వారిని చూడగానే మీకు తెలియని క్రోధము, ఆవేశం అనేది పెరుగుతూ ఉంటుంది. జన్మ మరణ చక్రంలో ప్రతి ఒక్క ఆత్మ రావాల్సిందే. ఈ చక్రంలో ఎవరిని కూడా మనం తప్పించుకోలేమండి. పూర్వజన్మలో కూడా చేసినటువంటి కర్మల ప్రభావం ఈ జన్మ వరకు మన ఆత్మ తెచ్చుకుంటుంది. గత జన్మ సంస్కారాలు దాని యొక్క ప్రభావాన్ని మనం తక్కువంచన వేయొద్దు. మరి ఈ జన్మలో ఎవరు మీకు కనిపించినా వారిని చూడగానే మీకు క్రోధం వస్తుంది, ఆవేశం పెరుగుతుంది, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. దాన్ని అంతం చేసుకుందామా? లేదా ఈ జన్మలో కూడా అందరి గురించి తప్పుగా ఆలోచిస్తూ చెడు కోరుకుంటూ ఇదే సంస్కారాల్ని వచ్చే జన్మ వరకు తీసుకెళ్దామా? అది మన చేతిలోనే ఉంది. మరి దాన్ని తీసుకెళ్ళడం మంచిదా, సమాప్తం చేసుకోవడం మంచిదా? మీరే నిర్ణయించుకోండి. దాన్ని సమాప్తం నేను చేసుకోవాలి అంటే మీలో ఒక గొప్ప గుణము రావాలి. దాన్ని అంటారు క్షమించేటువంటి గుణము, క్షమాపణ. ఆ క్షమాపణ అనేటువంటి గుణం మీలో వస్తేనే ఎదుటి ఆత్మ చేస్తున్నటువంటి తప్పుడు కర్మల యొక్క ప్రభావం మన పైన పడదు. మరి పవిత్రత మనలో రావాలి అంటే క్షమించేటువంటి గుణం కూడా మనలో పెరగాలి. క్షమించేటువంటి గొప్ప గుణము మనలో పెరగాలి అంటే దానికోసం కావాల్సింది కూడా రాజయోగ అభ్యాస సాధన. ఎంత ఎక్కువగా మీరు రాజయోగ అభ్యాస సాధన చేస్తారో, క్షమించేటువంటి గుణాన్ని మీరు తయారు చేసుకుంటారో, అప్పుడు ఎదుటి ఆత్మ ఎలాంటి కర్మ చేస్తున్నా వారిని మీరు మనసు పూర్తిగా క్షమించేయండి. ఇది మా దగ్గరికి, మా ఆశ్రమానికి ఒక అన్నయ్య వచ్చారనమాట. ఆ బ్రదర్కి కొంత కోట్ల ఆస్తి ఉంది, లెక్కలేనంత డబ్బు. జనరల్గా కొందరు వారిని చూడగానే ఏమంటామంటే వారికి ఏమి లోటండి, బోల్డ్ అంత డబ్బు ఉంది, ఎంత డబ్బు ఉందంటే వారికి ఏం తక్కువ, అన్నీ ఎక్కువే ఉంటాయి అనేటువంటి జనరల్ ఫీలింగ్ ఈ రోజుల్లో అందరిలో మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి దగ్గర అన్నీ ఉన్నాయి అంటే సంపూర్ణంగా సుఖంగా ఉన్నాడనేటువంటి ఆలోచనతో మన ఎదుటి వారిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సంతోషకరమైనటువంటి వారిగా మనం అవ్వాలి అంటే మనకి 3 ఉండాలి. హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. ఎప్పుడైతే మన దగ్గర హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ 3 ఉంటాయో అప్పుడే సంపూర్ణమైనటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మనం మారుతాము, కనపడుతూ ఉంటాం. అలా శక్తివంతులైనటువంటి ఆత్మలుగా మనం మారినప్పుడే, కనపడినప్పుడే పవిత్రత అనేటువంటి గొప్ప శక్తిని మనలో పెంచుకోవచ్చు. దేవతల్లో ఉండేటువంటి గొప్ప గుణమైనటువంటి పవిత్రత వాళ్ళు ఎలా తయారైంది,
ఈశ్వరుడి యొక్క శక్తిని ఏ విధంగా వారి జీవితంలో తీసుకువచ్చారనేటువంటి పవిత్రత అనేటువంటి ఈ దైవీ గుణం గురించి మనం చర్చించుకున్నాము. మరి మనలో ఆ శక్తి రావాలి అంటే ఆధ్యాత్మిక పరంగా మనం ఏమేం చేయాలో వాటిని గుర్తుంచుకోండి. పాస్ట్ని ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకోండి. ఇతరుల గురించి మంచి ఆలోచించడం దానికి ప్రయత్నించండి. మీ యొక్క ఫ్యూచర్, మీ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి. సంపూర్ణమైనటువంటి గొప్ప గుణవంతులుగా మీరు కనపడాలి. మన యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మూడిటి గురించి మనం దృష్టిలో పెట్టుకొని మన యొక్క సంకల్పాల యొక్క తీరును దివ్యంగా మార్చుకోవాలి. జరిగిపోయినటువంటి పాస్ట్ గురించి మీరు ఎంత ఆలోచించినా, ఏం చేసినా ప్రజెంట్లో దాన్ని మీరు ఏమీ చేయలేరు. ఇలాంటి సోమవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, బుధవారం కానివ్వండి, వచ్చే వారం కూడా వస్తుంది, వచ్చే వారం కూడా గురువారం వస్తుంది, వచ్చే వారం కూడా శనివారం వస్తుంది. కానీ గడిచిపోయినటువంటి ఈ శుక్రవారం, గడిచిపోయినటువంటి ఈ శనివారం తిరిగి మళ్ళీ రాదు. ఏది పాస్ట్లో అయిపోయిందో దాన్ని మనం తిరిగి తీసుకురాలేమో. మీరు ప్రజెంట్లో జీవించండి. ఈరోజు నేను ఫుల్ సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ రోజంతా నేను సంతోషంగా ఉంటేనే రేపు నేను ఎలా ఉంటా అతి సంతోషంగా. మనకి ప్రతిరోజు కొత్త రోజే కదా, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ అనుభవాలు మాత్రమే మనలో కనపడాలి. అలా కనపడుతున్నాయి అంటేనే దాన్ని అంటారు పవిత్రతను ఆచరణలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ఆత్మలో. గొప్ప శక్తివంతమైనటువంటి ఆత్మగా నేను తయారవుతేనే, పవిత్రత అనేటువంటి ఆచరణలు నాలో ఉంటేనే దివ్య గుణధారిగా, ప్రభావశాలిగా మనం మారుతాము, తయారవుతాము. గొప్ప వ్యక్తులుగా తయారైనటువంటి దైవీ స్వరూపాన్ని మీరు ఇమర్జ్ చేసుకోండి. వారిలాగే నేను ఉండాలి. ఆ దేవత యొక్క శక్తిని, పరమాత్మని యొక్క శక్తిని రిసీవ్ చేసుకోవాలి. ఇది పవిత్రతను ఆచరిస్తూ శక్తిశాలిగా మనం తయారవ్వాలి. అలా పవిత్రమైనటువంటి వారిని పవిత్ర యోగి అని అంటారు. రాజయోగి, సహజయోగి సహజంగా కనపడాలి. దానికోసం పవిత్రత అనేటువంటి ఈ దైవీ గుణాన్ని ఆచరించండి. అలా పవిత్రత అనేటువంటి దైవీ గుణమును ఆచరణలో మనం తీసుకొచ్చినప్పుడే అద్భుతమైనటువంటి అనుభవాల్ని మనం చేస్తూ పరమాత్ముడి యొక్క శక్తిని పూర్తిగా మన జీవితంలో తీసుకువచ్చి నిత్యం సంతోషంగా మనం ఉంటాము. ఏ వ్యక్తి అయితే సంతోషంగా ఉండాలనుకుంటారో వారు పవిత్రత అనేటువంటి ఒక గుణాన్ని ఆచరణలో తీసుకొస్తారు. పవిత్రతను ఆచరించేటువంటి ఒక వ్యక్తి ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటారు. వారి యొక్క నిజ జీవితంలో ఆచరించేటువంటి గొప్ప ఆచరణని వారి యొక్క జీవితానికి మూల ఆధారంగా తయారవుతుంది. ఆచరణ శక్తికి ఎంతో ప్రభావం ఉంది. ఎంత ఎక్కువ మంచి గుణాల్ని ఆచరిస్తామో, శక్తివంతులుగా తయారవుతామో, పరమాత్మని సమీపంలో మనం ఉంటాము. మనలో దొరికినటువంటి ఈ సహజమైనటువంటి ఈ గొప్ప వరంని మనం వాడుతూ ఇతరులను కూడా వాడించేలాగా మన అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారవచ్చు. పవిత్రత అనేటువంటి గొప్ప గుణాన్ని సహజమైన రీతిలో మన నిజ జీవితంలో ఆచరణలో తీసుకొని రావాలి. గొప్ప గుణమైనటువంటి ఈ పవిత్రత భగవంతుడు మనకి వర రూపంలో ఇచ్చేశారు. ఆచరణలో తీసుకువచ్చి శక్తివంతులం అవుదామా? ఎంత ఎక్కువ శక్తివంతులు అవుతామో, గుణవంతులు అవుతామో, భగవంతుడితో కానివ్వండి, సర్వులతో కానివ్వండి, ఆశీర్వాదాలనేది మనం నింపుకోవచ్చు. మరి ఈరోజు పవిత్రత మనలో కూడా రావాలి అంటే ఏమేం చేయాలో నేర్చుకున్నాం కదా. ఎలాంటి వ్యక్తి అయినా వారిని క్షమించండి. క్షమించేటువంటి గుణం మీలో ఎక్కువ పెరిగినప్పుడే పవిత్రత అనేటువంటి గుణం కూడా పెరుగుతూ ఉంటుంది.
పరమాత్ముడికి చెప్పండి. భగవంతుని సమీపంలో వారిని తీసుకురండి. భగవంతునికి ఏం చెప్పాలంటే, హే పరమాత్మ, హే ఆత్మ, ఏదో రకమైనటువంటి దుఃఖము, అశాంతి, వాళ్ళలో ఉండేటువంటి విషయ వికారాల ప్రభావం వలన భ్రష్ట కర్మలను చేస్తూ ఉంది. ఈశ్వరుడా, ఈ ఆత్మలో ఉండేటువంటి ఈ యొక్క తప్పు సంస్కారాన్ని మీరు దూరం చేయండి. వారి గొప్ప కర్మలు చేస్తూ మీకు సమీపంలో వారు రావాలి. అలా ప్రతి ఒక్క ఆత్మ గురించి మనసు పూర్తిగా వేడుకోవడం, కోరుకోవడం మీరే ఒక అలవాటుగా మార్చుకోండి. ఎంత ఎక్కువ మీ మనస్సు ఇతరుల గురించి మేలు కోరుకుంటుందో, శుభ సంకల్పాలు చేస్తుందో, శుభ భావన, శుభ కామనలతో ఉంటారో దాన్ని అంటారు పవిత్రత. ప్యూర్ థాట్స్ని మనం ఇతరులకు పంచాలి. ఎంత ఎక్కువ మీరు మీ యొక్క మనసు నుండి పవిత్రమైన సంకల్పాలను మాత్రమే ప్రతి ఒక్క ఆత్మలో పెంచుతారో, పంచుతారో, అప్పుడే దివ్యమైనటువంటి అనుభూతులను మీరు చేయగలుగుతారు. అలా దివ్యమైనటువంటి అనుభూతులను మీరు చేస్తూ దివ్య సూక్ష్మధారి, దివ్య సంకల్పధారి ఆత్మ అవుతారు. అప్పుడే మీరు సహజంగానే ప్రకృతి పరంగా తయారైనటువంటి మన యొక్క శరీరంలో ఉంటూ కూడా దేవతలు ఉండేటువంటి ఆ యొక్క దివ్యమైన గొప్ప అనుభవాల్ని చేయవచ్చు. అందుకే అంటుంటాం చూడండి, దేవత స్వరూపాన్ని చూడగానే, దేవతల గుణగానం చేయగానే మన నోటి నుండి వచ్చేటువంటి గుణగానం ఏంటండి? దేవతలు అనగా ఇచ్ఛా మాత్రం అవిద్య. కోరికలు అంటే ఏంటో విద్య లేనటువంటి వారిని దేవతలు అని అంటారు. దేవతలకి ఎలాంటి కోరికలు ఉండవండి. వారు సంపూర్ణమైనటువంటి నిండుదనం యొక్క అనుభవాన్ని సహజమైన రీతిలో చేయగలుగుతున్నారు. సహజమైన రీతిలో వారు చేయగలగడానికి మూల ఆధారమే వాళ్ళు ఉండేటువంటి పవిత్రత అనేటువంటి శక్తి. అలా పవిత్రమైన సంకల్పాలను చేస్తూ ప్రతి ఒక్క ఆత్మను మన యొక్క సమీపంలో తీసుకొని రావాలి. మన ద్వారా వారు భగవంతుడికి సమీపంలోకి రావాలి. ఏ ఒక్కరిలో కూడా భగవంతుడంటే భయం కాదండి, భక్తి, ప్రేమ అనేది రావాలి. భయం దేంతో రావాలి మనకి? భ్రష్ట కర్మలో, క్రోధ ఆవేశములతో చేస్తున్నటువంటి తప్పుడు కర్మలతో మనలో భయం పెరగాలి. భగవంతునికి సమీపంలో చేరాలి అంటే ఈ యొక్క గొప్ప ఆచరణ, పవిత్రతను మీరు ఆచరణలో తీసుకురండి. వారిని కూడా భగవంతునికి సమీపంలో తీసుకురండి. భగవంతుని సమీపంలో తీసుకువచ్చి గొప్ప గుణమైనటువంటి పవిత్రతను మనం ఆచరణలో తీసుకొచ్చినప్పుడే మనం భగవంతునికి సమీపంలో ఉంటాము. స్వరూపం, మన యొక్క స్వరూపంలోనే ప్యూరిటీ యొక్క వైబ్రేషన్స్ని మనం నింపుకోవాలి. పవిత్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సుఖము మరియు శాంతి రెండు వస్తాయి. ప్యూరిటీ అనేది సుఖము, శాంతిని తీసుకురాగలుగుతుంది. అందుకే ఎవరైనా అతిగా క్రోధంలోకి వచ్చారు, ఆవేశంలోకి వచ్చారు, అరుస్తూ ఉన్నారు, దాని యొక్క క్రోధం యొక్క ప్రజ వారి శరీరంపై చూయించుకుంటారు, లేదా వస్తు వైభవాలపైన కూడా చూయిస్తుంటారు. శాంతి లేనటువంటి మనసు అతి క్రోధం, ఆవేశంతో క్రోధం యొక్క ప్రభావాన్ని వస్తువులపైన లేదా సాధనాలపైన దేనిపైన చూయించుకోలేకపోతే కొందరు వ్యక్తులు వారిపైన వారి క్రోధాన్ని వారు ప్రయోగించుకుంటూ ఉంటారు. అంటే నిద్ర మానేస్తూ ఉంటారు, భోజనం మానేస్తూ ఉంటారు, వస్తువుని పడేస్తూ ఉంటారు, ఎవరితో మాట్లాడడం కూడా ఇష్టపడరు. ఎవరితో మాట్లాడకుండా, ఏ వ్యక్తులకు కూడా సమీపంలో రాకుండా దూరంగా ఉండడానికే వారు ఇష్టపడుతూ ఉంటారు. మరి పవిత్రత ఎప్పుడైతే మన జీవితం నుండి దూరమైందో అప్పుడు సుఖము, శాంతి అనేది రెండు పోతాయి. ఎక్కడ సుఖం, శాంతి పోతుందో అక్కడ క్రోధం, ఆవేశం అనేది పెరుగుతుంది. అలాంటి పవిత్రతను మన జీవితంలో ఆచరణలో తీసుకొని వచ్చి సుఖంగా ఉండండి, శాంతిగా ఉండండి. ప్రతి ఒక్కరితో స్నేహ సంబంధాలను మీరు జోడించుకోండి.
దేవత స్వరూపంలో కనిపించేటువంటి ఆ పవిత్రతను నిజ జీవితంలో ఎలా మనం ఆచరణలో తీసుకురావాలి అనే అంశం గురించి మన ఈ ఎపిసోడ్లో చర్చించుకున్నాము. మరికొన్ని మంచి టాపిక్తో మనం చర్చించుకుందాము. రాబోయే ఎపిసోడ్లో దేవతల్లో ఉండేటువంటి మంచి గుణాలు ఆధ్యాత్మిక క్షేత్రంలో మీకు ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి అంశం గురించి చర్చించుకుందాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.